లేకుంటే అందరికీ ప్రార్థన అనుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ. అక్కడ పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి అక్కడ ఏం చేస్తున్నారంటే మనకి ఇబ్బంది అవుతుంది. అలా కూర్చోబెట్టి లేకపోతే ఎవరైనా నాలుగు పంపించండి. ప్రభు ఎవరైనా ఒక వెళ్ళాలండి ఊరు వాళ్ళకి చెప్పండి. మనం మంది గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధా రమణ హరి గోవింద జయ జయ రాధా రమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధా రమణ హరి గోవింద జయ జయ రాధా రమణ హరి గోవింద జయ జయ హరే కృష్ణ 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 హరే హరే हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय हो विष्णु भाग परमहंस योगाचार्य भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। हरिनाम संकीर्तन की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन
तस्मै श्री गुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय श्रीमते भक्तिविलास स्वामी नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय श्रीमते भक्तिवेदांत स्वामी नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఈ గ్రామం పేరు గోపాలపూర్ గోవిందపూర్। సో గోవిందపూర్ గ్రామస్తులందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ యొక్క పవిత్రమైనటువంటి దామోదర కార్తీక మాసంలో ఈ విధంగా కార్తీక దామోదర దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సౌభాగ్యకరమైనటువంటి విషయం। మరి ఈ కార్యక్రమాన్ని చేసిన వారందరికీ కూడా చాలా ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం। మరి ఈ గ్రామం పేరులోనే గోవిందుడు ఉన్నాడు। సరే, మరి గోవింద అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి? గోవింద అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి? సరే, గోవింద అంటే గో అనేటువంటి శబ్దానికి 3 అర్థాలు ఉన్నాయి। గో అంటే గోవులని, గో అంటే ఇంద్రియములని, గో అంటే భూమి అని। గోవులకు, ఇంద్రియములకు, భూమికి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆయనని గోవిందా అని చెప్పన్నారు। కాబట్టి అంటే గోవులకు, అలాగే ఇంద్రియాలకు, భూమికి, ఈ మూడింటిని మీరు ఒకసారి పరిశీలిస్తే గోవులు కానీ, ఇంద్రియాలు కానీ, భూమి కానీ 3 ఒక దగ్గర స్థిరంగా ఉంటాం। గోవులు ఎప్పుడు కూడా అటు ఇటు తిరగాలనుకుంటాయి, గోవులు ఎప్పుడు కూడా సంచరించాలనుకుంటాయి అటు ఇటు, అవునా కదా? వాటిని కట్టేసి ఒక దగ్గర మేపారనుకో వాటికి చాలా బాధ అనమాట, ఏడుస్తూ ఉంటాయి। కానీ వాటిని వదిలేశారనుకో అంతలో కూడా సంచరిస్తూ ఉంటాయి। మరి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆయన గోచారణ చేసేవాడు। గోచారణ అంటే ఏమిటి? ప్రతిరోజు కూడా గోవులను తోలుకుని తీసుకువెళ్ళడం। ఈ గోవుల యొక్క లక్షణం ఏమిటంటే వాటికి ఎక్కడ పుష్కలంగా మేత ఉన్నప్పటికీ కూడా పూర్తిగా మేయవు అనమాట। కొద్దిగా రుచి చూసి మళ్ళీ కొత్త ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ కొత్త గడ్డి కొంచెం వేసి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి కొత్త గడ్డి కొంచెం వేసి ఈ విధంగా చేస్తుంటారు। అలాగే ఇంద్రియాలు కూడా, మన ఇంద్రియాలు కూడా గోవులు లాంటివే। ఎందుకంటే మన ఇంద్రియాలు కూడా ఏదో ఒక పదార్థంలో సంతృప్తి చెందవన్నమాట। మనకి అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఇంద్రియ సంతృప్తి లేని వాడికి ఈ ముల్లోకాల్లో భోగ్యమైనటువంటి వస్తువులన్నింటినీ ఇచ్చినా కూడా వాడు తృప్తి చెందలేడు। అదవుతుంది కదా? ఎవరైతే ఒడియా అనువాదం కావాలనుకున్న వాళ్ళు వెనకాల ఆదినారాయణ ప్రభు ఆయన అనువాదం చేస్తున్నారు, వెనక్కి వెళ్ళి కూర్చోండి। जो भक्त तेलुगु नहीं समझते हैं उन लोगों के लिए पीछे उड़िया में अनुवाद हो रहे हैं, आप सब जाके पीछे वहाँ पे बैठ सकते हैं। కాబట్టి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఇంద్రియ నియంత్రణ లేని వాడికి, ఇంద్రియాలపై నియంత్రణ లేని వాడికి ముల్లోకాల్లోనే భోగ్యనీయమైనటువంటి వస్తువులు ఇచ్చినా కూడా వాడు సంతృప్తి చెందడు। మనకి శాస్త్రాల్లో వివిధ రకాల పదాలు ఉన్నాయి। ఒకటి సంతోషము, సంతోషము అన్న, సంతుష్టి అన్న, సంతృప్తి అన్న ఒకటే। అలాగే సుఖము, అలాగే ఆనందం, 3 పదాలు ఉన్నాయన్నమాట। ఏమిటవి? సంతోషము, సుఖము, ఆనందము। సంతోషం అనేది దేన్ని అంటారు తెలుసా?
దేనిని సంతోషం అంటారు? అంటే ఉన్నదానితో తృప్తి చెందేటువంటి వలన, అంటే మనకి ఏది దొరికితే దానితో తృప్తి చెందడం వల్ల కలిగే అనుభూతిని సంతృప్తి, సంతోషము అని చెప్పంటారు. అందుకే సంతోషంగా ఉన్నావా అంటాం. సంతోషంగా ఉండడం అంటే ఉన్నదానితో తృప్తి చెందడం. ఇక సుఖము అంటే ఏమిటి? ఇంద్రియ భోగం వల్ల వచ్చేటువంటి దాన్ని సుఖము అంటారు. సుఖం అనేది తాత్కాలికం. ఇక మూడవది ఆనందము. ఆనందము అంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు వచ్చేది ఆనందం. 3 పదాలు ఉన్నాయి. కాబట్టి మనం రావణాసురుడు చూసినట్లయితే, రావణాసురుడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, 84 లక్షల రకాల శరీరాల్లో ప్రవేశించి ఆయన ఇంద్రియ భోగం చేశాడు. 84 లక్షల జీవరాశుల్లో, అంటే 84 లక్షల శరీరాల్లోనూ ఆయన మైదన భోగాన్ని అనుభవించాడు. కానీ ఆయనకి సంతృప్తి కలగలేదు. అంటే ఇంకా భౌతికమైనటువంటి శరీరం కలిగిన ప్రతి జీవిని భోగించడం. ఎందుకంటే మనిషి మానవ జన్మ పొందినటువంటి వాడు వేరే జీవులతో సంపర్కం చేయలేడు. అందుకే రావణాసురుడు ఏం చేశాడు? ఆయా జీవులు, అంటే పందిగా, కుక్కగా, ఎలుకగా, పిల్లిగా, ఏనుగుగా, గాడిదగా, దున్నగా, మొత్తం అన్ని రకాల శరీరాలు స్వీకరించి ఆయా జాతుల్లో అతను ఏం చేశాడు? వైద్య సుఖాన్ని అనుభవించాడు. కానీ సంతృప్తి చెందలేదు. అందుకే అతని సోదరి ఎప్పుడైతే చెప్పిందో ఏమని, సీతాదేవి ఒక స్త్రీని నేను చూశాను. ఎక్కడ చూసిందామే? మనకి జనారణ్యంలో. అంటే ఇక్కడ మనకి ఏదైతే అనేమంటారు, ఈ భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటి అరణ్యం, దాని పేరు. సో ఆ అరణ్యంలో ఆమె ఎప్పుడైతే సీతాదేవిని చూస్తుందో వెళ్ళి అన్నగారైనటువంటి రావణాసురుడు చూస్తుందన్నమాట. దండకారణ్యం. మరి వెళ్ళి చెప్పగానే రావణాసురుడితో ఏం చెబుతుందంటే, నువ్వు ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో చూడనటువంటి సౌందర్యవతి. ఇప్పటి వరకు నువ్వు ఏదైతే భోగాన్ని అనుభవించావో అవన్నీ కూడా ఆమె ముందు తెగదొరికాయి. కాబట్టి నీకు రోషం ఉంటే నువ్వు వెళ్ళి ఆ స్త్రీని లోపరుచుకోవాలి. చూడండి. కాబట్టి రావణాసురుడు కూడా ఏమంటాడంటే, ఓహో, ఇంకా లౌకికమైనటువంటి జీవులు ఎవరు కూడా నాకు ఆనందాన్ని ఇవ్వలేకపోయారు, కాబట్టి నేరుగా లక్ష్మీదేవినే భోగిద్దాం. కానీ ఏమైంది? అతని పరిస్థితి నాశనం అయిపోయింది. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇంద్రియ నియంత్రణ అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఇక మూడవది, గో అనేటువంటి శబ్దానికి భూమి అని కూడా అర్థం. ఈ భూమి కూడా మనం చూస్తే ఈ భూమి ఎవరి చేతుల్లో ఉండదన్నమాట. ఈరోజు మనం అనుకుంటాం, నా పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది ఇక్కడ ఈ గోవిందపూర్లో. 10 ఏళ్ళు దాటిన తర్వాత ఆ భూమి ఇంకొకటి పేరు మీద వెళ్ళిపోతుంది, తర్వాత ఇంకొకటి పేరు మీద వెళ్ళిపోతుంది. పూర్వం ఎవరి పేరు మీద ఉంటుంది, తర్వాత మన చేతిలోకి వస్తుంది, తర్వాత ఇంకొకటి చేతిలోకి వెళ్తుంది. అందుకే మనకి భూమి గీత, శ్రీమద్ భాగవతంలో భూమి గీతలో భూదేవి ఏముంటుందంటే, ఎంతో మంది మూర్ఖులైనటువంటి చక్రవర్తులు ఈ భూమి నాది, ఈ భూమిని నేను గెలుచుకున్నానని ప్రగల్భాలు పలికారు, కానీ నేను ఇలాగే ఉన్నాను, వాళ్ళందరూ ఇప్పుడు మట్టిలో గెలిచిపోయారు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ భూమి మీది, ఈ భూమి నాది అనుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం అంటే రిజిస్టర్ ఆఫీస్ వాడికి ప్రయోజనం, మిగతా ఎవరికి లాభం లేదన్నమాట. భూమి కొనుగోలు చేసిన ప్రతిసారి, అమ్మిన ప్రతిసారి వాడికి ఏమంటుంది? రిజిస్ట్రేషన్ ఫీజు వెళ్తుంది. మిగతా వాళ్ళకి ఊరికే పేరుకి నా పేరు మీద వచ్చింది, నా పేరు మీద వచ్చింది, ఎవరి పేరు మీద లేదు. అందుకే భూమి కూడా ఎప్పుడు కూడా మారిపోతుంది, కరిగిపోతుంది. మరి ఈ మూడింటిని నియంత్రణలో పెట్టాలంటే ఎవరి వల్ల సాధ్యం అవుతుందంటే గోవిందుడి వల్లే సాధ్యం. గోవిందుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి అందుకే ఇంద్రియాలను కూడా గో అని చెప్పన్నారు. ఇంద్రియాలను నియంత్రించినటువంటి వాడిని గోస్వామి అని చెప్పన్నారు. గోస్వామి అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలకు స్వామి అర్థం. కనుక మనం ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండాలంటే మనం ఇంద్రియాలను నియంత్రించాలి. కానీ ఇంద్రియాలను మనం నియంత్రించాలి, సాధ్యం కాదు. ఎందుకంటే కృష్ణుడికి మరొక పేరు హృషికేశుడు అనేటువంటి పేరు. హృషికములు అంటే అర్థం ఏంటి? హృషికములు అంటే ఇంద్రియాలు అని అర్థం. ఈ ఇంద్రియాలు ఎవరివి అంటే వాస్తవానికి కృష్ణుడివి. మన శాస్త్రాలు మనం చూసినట్లయితే ఇప్పుడు మన శరీరం ఉంది. ఈ శరీరం దేంతో తయారైంది? మనకి 2 రకాల శరీరాలు ఉన్నాయి. ఒకటి కంటికి కనిపించే స్థూల శరీరం, రెండవది కంటికి కనిపించినటువంటి సూక్ష్మ శరీరం. ఎలాంటిదంటే మనం బయటికి కనిపించే వస్త్రాలు కొన్ని వేసుకున్నాం, లోపల లోదుస్తులు ఉంటాయి బయటికి కనిపించడానికి, అవునా కదా?
అలాగే మనకి స్థూల సూక్ష్మ దేహాలు అనేటువంటివి రెండు ఉన్నాయి. ఈ స్థూల దేహం అనేది 5 రకాల పదార్థాలతో తయారవుతుంది. భూమి, రాపో, నలో, వాయువు. ఖం అంటే ఆకాశం మొత్తం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 పదార్థాలతోటి ఈ కంటికి కనిపించేటువంటి స్థూల శరీరం తయారవుతుంది. ఈ స్థూల శరీరంతో ఈ శరీరం అనేది ఏమిటంటే దీన్ని ఇంద్రియ గ్రామం అంటున్నారు. శరీరాన్ని ఇంద్రియ గ్రామం, ఇది ఒక గ్రామం కదా. గ్రామం అంటే ఏంటి? అందరూ కూడా కలిసి నివసించే ప్రదేశం. అలాగే ఈ శరీరాన్ని ఇంద్రియ గ్రామం అని చెప్పారు. ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియాలు, మన శరీరంలో ఏమీ లేదు, అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలను కలుపుతూ కొంత మాంసం ఉందంటే అదే మన శరీరం. ఇది కాకుండా ఇంకొక 3 ఉన్నాయి. ఏమిటవి? మనసు, బుద్ధి, అహంకారం. వాటితో తయారైనటువంటివి మళ్ళీ మనసు అనేటువంటిది ఉంది. చూడండి, దాన్ని అంతరేంద్రియము అని చెప్పంటారు. కృష్ణుడు చెప్తాడు ఏమంటాడంటే ఇంద్రియాలలో నేను మనసుని అని చెప్పంటాడు భగవద్గీతలో. ఇంద్రియాలలో నేను మనసుని. ఎందుకంటే మనసు ఇంద్రియాలన్నిటికీ కూడా పొటాం వేస్తాడు అన్నమాట. నాయకుడు అన్నమాట, జట్టుకి నాయకుడు. కాబట్టి మనసును నియంత్రించడం చాలా కష్టం. అందుకే అర్జునుడు కూడా ఏం చెప్తాడు? ఏమంటాడు 6వ అధ్యాయం భగవద్గీతలో? చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయురపశిష్కర. ఓ కృష్ణ, ఇంద్రియాలు చంచలమైనటువంటివి, మన ఏకాగ్రత పెట్టలేము అనమాట. దేని మీద కూడా ఏ విషయం మీద దేని మీద మనం ఏకాగ్రత పెట్టలేము. అంత కూడా మనసు వెళ్ళిపోతుంటుంది. అది చంచలం హి మనః కృష్ణ ప్రమాది. చూడండి, చాలా ప్రమాదకరమైనటువంటి మనసు. ఎంతటి ప్రమాదకరమైనటువంటిది అంటే మనసు బాగోకపోతే ఎంతో మంది చూడండి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. వాడు చూడడానికి శరీరం అంతా బాగానే ఉంటుంది, కానీ వాడి యొక్క మనసు బాగోకపోవడం వల్ల మనసు వాడిని ఏడిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే వాడు ఆత్మహత్య చేసుకుంటారు, పిచ్చి వాళ్ళు అయిపోతారు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవత్. చూడండి, చాలా బలమైంది అనమాట. దాన్ని నియంత్రించడం చాలా కష్టం. ఒకదాని మీద ఏకాగ్రత పెట్టడం అంటే ఎంత బలంగా ప్రయత్నించినా అవుతుంది. బలవత్ దృఢం. దృఢం అంటే మొండిది అనమాట. ఏదైతే వద్దనుకుంటామో దాని మీదకే వెళ్తాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాహం నిగ్రహం అన్యే. నాకేమనిపిస్తుందంటే వాయువుని నియంత్రించడం కంటే కూడా కష్టం మనసుని నియంత్రించడం. అంత కష్టం అనమాట. చూడండి, మనసుని నియంత్రించడం అనేది. మరి దీన్ని ఎలా నియంత్రించగలం మనం అంటే మనం ముందు అర్థం చేసుకోవాలి, ఈ ఇంద్రియాలు వాస్తవానికి మనవి కావు. ఈ ఇంద్రియాలు ఎవరివి అంటే అవి కృష్ణుడివి. ఇంద్రియాలు వాస్తవానికి కృష్ణుడివి. ఈ ఇంద్రియాలు అనేటువంటివి ఏమిటంటే ఇవి ఉపకరణాలు అన్నమాట. ఉపకరణాలు అంటే ఏమిటి? పనిముట్లు. చూడండి, అంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం మనకి ఎవరిచ్చారు? మన వస్తు శరీరాన్ని తీసుకొచ్చామా? లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశిస్తామో కర్మణ దైవనేత్రేణ జంతు దేహోపత్తయే అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలకి సాక్షిభూతంగా ఉన్నటువంటి పరమాత్మ ఆయన ఏం చేస్తాడు? ఆయన యొక్క అధ్యక్షతన ఈ శరీరం అనేది తయారవుతుంది. భౌతిక ప్రకృతి మనకి ఈ శరీరాన్ని తయారు చేస్తుంది. కర్మణ దైవనేత్రేణ జంతు దేహోపత్తయే మనకి శరీరాన్ని తయారు చేసేస్తుంది ప్రకృతి. స్త్రీయో ప్రవిష్ట ఉదరం. చూడండి, మనం ఎలాగా ఒక స్త్రీ యొక్క ఉదరంలోకి ప్రవేశిస్తాం, ఎలాగా పురుషో రేతకణాశ్రయ. పురుషుడు ఏం చేస్తాడు? తన యొక్క రేతస్సు ద్వారా స్త్రీ యొక్క గర్భంలోకి ఈ యొక్క జీవిని ప్రవేశపెడతాడు. కాబట్టి మనం చేసుకున్నటువంటి పూర్వకర్మ వల్ల మనకి ఒక శరీరం అనేది ఇవ్వబడుతుంది. మరి ప్రత్యేకించి ఈ మానవ శరీరం ఏదైతే ఉందో ఇది చాలా విశేషమైనటువంటిది. చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ఇతర 80 లక్షల జీవరాశులకు లేనటువంటి సౌకర్యాలు మనకి మానవ జన్మలో ఇవ్వబడ్డాయి. అవునంటారా కాదంటారా? సాధారణంగా మనం చూడండి, ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉన్నారనుకోండి, వాళ్ళకి అనేకమైనటువంటి సదుపాయాలు ఇస్తారు, సౌకర్యాలు. ఏంటి? వాడికి ప్రత్యేకమైనటువంటి ఒక వాహనం ఉంటుంది, వాడికి ముందు వెనక సెక్యూరిటీ వాహనాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద వెళ్తున్నారంటే ట్రాఫిక్ అంతా ఆపేస్తారు. వాళ్ళు వేరే దేశం వెళ్ళాలంటే వాళ్ళకి ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ప్రత్యేకంగా ప్రభుత్వ నివాసాన్ని ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకి ఒక భవనం ఉంటుంది, గవర్నర్ బంగ్లా అని చెప్పంటారు, లేకపోతే ఇలా ప్రైమ్ మినిస్టర్ బంగ్లా అంటారు. ఇలా ప్రత్యేక సదుపాయాలన్నీ ఉంటాయి. వాళ్ళకి అన్నీ కూడా రేట్లు తక్కువ, వాళ్ళకి నెల నెల ఎంతో జీతాలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? వాళ్ళకి కారణం ఎందుకు ఇవన్నీ ఇస్తున్నారు? వాళ్ళకి ఎందుకని ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి? వాళ్ళకి ఉన్నతమైన కార్యం చేస్తున్నారు. ఏమిటది?
ప్రజాసేవ. ఇంకా చెప్పాలంటే, స్పష్టంగా చెప్పాలంటే, ఎందుకని వాళ్ళకి ఇన్ని సౌకర్యాలు ఇచ్చారంటే వాళ్ళకి ఉన్నతమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి. ప్రధానమంత్రి ఉన్నాడంటే దేశానికి 140 కోట్ల మందికి సమాధానం చెప్పాలి. దేశంలో ఏ మూల ఏం జరిగినా ప్రధానమంత్రిని తిట్టుకుంటాడు. వాడు ఉన్నాడు చూసావా, వాడి వల్ల ఇలా తగలంటే దేశం అంటారు. అవునా కదా? వాడికి సంబంధం ఉన్నా లేకపోయినా ముందు ఏంటి ఎవరు తిట్టుకుంటారు? ఎమ్మెల్యేలు తిట్టుకుంటారు, మంత్రులు తిట్టుకుంటారు, ముఖ్యమంత్రులు తిట్టుకుంటారు. కరెంట్ పోయింది అనుకోండి, చెయ్యి సచ్చినోడు కరెంట్ తీసేసాడు, అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఎందుకని వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చారంటే వాళ్ళకి అంత బాధ్యత ఉంది కాబట్టి. అలాగే 80 లక్షల జీవరాశులకి లేనటువంటి సౌకర్యాలు భగవంతుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు? ఎందుకని ఇచ్చాడు చెప్పండి మనిషికి? ఎందుకంటే మనిషికి ఉన్నతమైన బాధ్యత ఉంది కాబట్టి. మానవ జన్మ, మానవ శరీరం పొందిన వాడికి ఉన్నతమైనటువంటి బాధ్యత ఉంది. ఏమిటా ఉన్నతమైన బాధ్యత? ఆ బాధ్యత ఏమిటంటే మళ్ళీ మరొక భౌతిక శరీరాన్ని స్వీకరించకుండా ఈ శరీరంతోనే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి సంసార చక్రాన్ని ఆపివేయడం, ఈ చక్రం నుంచి బయటపడడం. అది మనిషి యొక్క బాధ్యత. కాబట్టి మనకి ఎలా చెప్తారంటే, మీరు ఎప్పుడైనా అండమాన్ వెళ్ళారనుకోండి, అక్కడ పెద్ద జైలు ఉంటున్నారు. ప్రతి జైలుకి ఒక తలుపు ఉంటుంది, ఇనుప తలుపు, తాళాలు వేసేసి ఉంటాయి. అలాగే ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఎలాగంటే 84 లక్షల రకాల జైలు లాంటివి ఉంటాయి. అందులో కేవలం మానవ జన్మ అనే జైలుకి మాత్రమే తలుపు తీసి ఉంటుంది, మిగతా తలుపు తాళాలు వేసేసి ఉంటాయి. అంటే మిగతా జన్మల్లో మనం మోక్షాన్ని సాధించలేము, ఈ సంసార చక్రం నుండి బయటపడలేము. కేవలం మానవ జన్మలో మాత్రమే మనం ఈ సంసార చక్రం నుంచి బయటపడలేము. మన మానవ జన్మలో మనం నిర్ణయించుకోవాలి, మనం అధోగతి పాలవుతామా, లేకపోతే ఊర్ధ్వగతిని పొందుతామా, లేకపోతే ఈ సంసార చక్రం నుంచి బయటపడే మోక్షాన్ని పొందుతామా. అందుకే మానవ జన్మలో భగవంతుడు మనకి అనేకమైనటువంటి సౌకర్యాలు ఇచ్చాడు. మనకి ఉన్నతమైనటువంటి చైతన్యం ఇవ్వబడింది. ఇలాంటి చైతన్యం ఎవరికి లేదు, ఉందా చెప్పండి? లేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు మనకి. ఇతర జీవులన్నిటి మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు భగవంతుడు. అలాగే ప్రకృతి వనరులపై ఆధిపత్యాన్ని ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు ఇవన్నీ అంటే వాటిని వినియోగించుకొని మనం భగవత్ సేవ చేస్తాం. ఇవన్నిటిని వినియోగించుకొని మనం ఏం చేయాలి? మనిషి తాను మాత్రమే భగవత్ సేవలో ఉండడం కాకుండా తనకంటే అధమమైనటువంటి జీవజాతుల్ని కూడా భగవంతుడి సేవలో పెట్టగలరు. అది మనిషికి ఇవ్వబడినటువంటి బాధ్యత. కానీ ఎప్పుడైతే చూడండి, రాజకీయ నాయకులు వాళ్ళు ఓట్లు వేసి అందరూ కూడా గెలిపిస్తారు, వాటిని ఎక్కిన తర్వాత ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దుర్వినియోగపరుచుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు శిక్షార్హులు అవుతారు, మళ్ళీ వాళ్ళకి ఆ పదవి రాదు. అలాగే మానవ జన్మలో భగవంతుడు మనకి ఇవన్నీ ఆ సౌకర్యాలను కూడా ఎందుకు ఇచ్చారంటే వీటన్నింటినీ వాడుకొని మనం సుఖంగా జీవిస్తూ ఆయనకి సేవ చేస్తాం. అందుకే ఈశోపనిషత్తు చెప్తుంది, ఏమని చెప్తుందంటే ఈశావశ్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. అంటే ఈశావశ్యమిదం సర్వం, ఉన్నదంతా కూడా ఏదైతే ఉందో అది ఎవరిది? ఈశావశ్యం. అంటే ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క వశంలో ఉంది. ఇదంతా కూడా ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ జగత్తులో ఉన్నటువంటి కించిత్ ప్రతిదీ కూడా ఎవరి చేతిలో ఉంది? ఇది భగవంతుని చేతిలో ఉంది. తేన త్యక్తేన భుంజీత మాగృత కశ్చిస్విద్ధనం అని చెప్పారు. ఇంకేమన్నారంటే తేన త్యక్తేన భుంజీత, నీకు ఏదైతే కేటాయించబడిందో అది మాత్రమే నువ్వు స్వీకరించు. శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మనిషికి ఏదైతే కేటాయించబడిందో అది మాత్రమే స్వీకరించాలి. మాగృత కశ్చిస్విద్ధనం, అంతేగాని ఇతరులకు కేటాయించిన దాన్ని నువ్వు లాక్కోవు. ఇతరులు అంటే ఎవరు? ఇతర 80 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటికి భగవంతుడు ఏవైతే కేటాయించాడో వాటికి వదిలే, నువ్వు లాక్కుందామని ప్రయత్నం చేయి. కాబట్టి మనిషి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ వనరులన్నింటినీ ఉపయోగించి ఏం చేయాలంటే, మనకి భాగవతం చెబుతుంది మానవ జన్మలో మనిషి దేనికోసం మాత్రమే ప్రయత్నం చేయాలట అంటే చూడండి, మనకి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి 4 ఉన్నాయి. ధర్మము అంటే ఏంటి? మన యొక్క జన్మను బట్టి, అంటే మన యొక్క గుణాన్ని బట్టి మనకి విధించబడినటువంటి కర్తవ్యాలు, వాటినే ధర్మము అని చెప్పంటారు. స్త్రీ ధర్మం ఉంటుంది, రాజధర్మం ఉంటుంది, బ్రాహ్మణ ధర్మం ఉంటుంది, వైశ్య ధర్మం ఉంటుంది, శూద్ర ధర్మం ఉంటుంది, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, ఇలాగ మనకి 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు ఉన్నాయి. వారికి వివిధ రకాలైనటువంటి ధర్మాలు అనేటువంటి ఉన్నాయి.
ఆ ధర్మాన్ని మనం ఆచరిస్తే ఏమవుతుంది? మనకి ఏమొస్తుంది? ధర్మం ఆచరిస్తే అర్థం వస్తుంది. ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మాన్ని ఆచరిస్తే అర్థం వస్తుంది, అంటే సంపద వస్తుంది అనమాట. ఎప్పుడైతే మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తామో, మరి ఆ సంపదను ఉపయోగించుకుని ఏం చేస్తారు? కామ అంటే మనిషి తన యొక్క కోరికలను తీర్చుకుంటాడు. కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించి చివరికి విసుగు చెంది ఎప్పుడైతే ఇంకా మనం భోగించలేమని అర్థమవుతుందో అప్పుడు ఏం చేస్తాడు? గోవిందా అని చెప్పంటాడు. అంటే నువ్వే నాకు దిక్కు అంటాడు, అంటే మోక్షం. కానీ భాగవతం ఏం చెప్తుందంటే మనిషి అనేటువంటి వాడు ధర్మాన్ని ఆచరించి వచ్చినటువంటి అర్థం ఏదైతే ఉంటుందో దాన్ని కేవలం ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మాత్రమే వినియోగించాలి, ఇంద్రియ భోగం కోసం కాదు. ఎందుకని ఆరోగ్యవంతమైన జీవితం కావాలి మనకి అంటే శరీరమాధ్యం కరుధర్మ సాధనం అని చెప్పారు. ఎందుకంటే మానవ దేహం అనేది ధర్మ సాధనము. మరి ఇక్కడ ధర్మం అంటే ఏ ధర్మం మనం చెప్పేది? పరమధర్మం. మరి జీవి యొక్క పరమధర్మం ఏమిటి? జీవేర స్వరూపయ కృష్ణేర నిత్యదాస. మరి ప్రతి జీవి యొక్క నిజధర్మం ఏమిటంటే కృష్ణుని యొక్క దాసత్వమే. అందుచేత మనకు ఉన్న వాటిని అన్నింటినీ ఎప్పుడైతే మనం గోవిందునికి అర్పిస్తామో అప్పుడు అవి నియంత్రణలో ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ శరీరం ఇవ్వబడింది, మరి మానవ శరీరం. ఈ మానవ శరీరంలో ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నియంత్రించాలంటే వీటిని కృష్ణుడికి అప్పచెప్పాలి. కృష్ణుడికి అప్పచెప్పడం అంటే ఏంటి? ఈ ఇంద్రియాలను ఆ భగవంతుని యొక్క సేవలో మనం వినియోగించాలి. ఎలా వినియోగించాలి? మరి అంబరీష్ మహారాజ్ చేసి చూపించాడు. మరి వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే చెప్పాడు. మనందరికీ కూడా వాక్ శక్తి అనేటువంటిది ఉంది, మనకి మాట్లాడేటువంటి శక్తి ఉంది. ఆ మాట్లాడేటువంటి శక్తిని ఏం చేయడానికి వాడాలి అంటే భగవంతుని కీర్తించడానికి వాడాలి. ఒకవేళ మనకి మాట్లాడేటువంటి శక్తి ఏదైతే ఉందో దానిని భగవంతుని కీర్తించడానికి వాడకపోతే ఏమవుతుందంటే అది కప్పల అరుపులాగా తయారవుతుంది అనమాట. కప్పలు ఏం చేస్తే బెక 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 అని అరుస్తుంటాయి. అలా అరుస్తే ఏమవుతుంది? ఎవరు ఆకర్షితులు? కప్ప యొక్క అరుపుకి పాప ఆకర్షణ అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి మనం చర్చించుకుంటున్నాం ఏమిటంటే, మనకి భగవంతుడు చాలా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మానవ జన్మలో మనకి. కనుక మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం భగవంతుని సేవలో వినియోగించాలి. ముఖ్యంగా మరి భగవంతుని సేవలో అన్నిటికంటే ముందు వినియోగించాల్సింది ఏంటి అంటే నాలుకని. ఈ నాలుక ఏదైతే ఉందో దానిని మనం భగవత్ సేవలో నిమగ్నం చేస్తే మిగతా ఇంద్రియాలన్నీ కూడా భగవత్ సేవలో నిమగ్నం అవుతాయి. ఇది ఒక రహస్యం. అందుకే సేవోన్ముఖే జిహ్వాదవ స్వయం ఏవ స్పృహ్యతః అని చెప్పారు. మన నాలుగుతో ఏం చేయగలం? 2 రకాల పనులు చేస్తాం. నాలుగుతో మనం మాట్లాడతాం, నాలుగుతో రుచి చూస్తాం. ఈ రెండింటిని ముందు మనం భగవత్ సేవలో వినియోగించాలి. అంటే మనం నాలుగుతో అనేక రకాల శబ్దాలు చేస్తుంటాం, కానీ మనం చేసేటువంటి శబ్దాలు కాలసర్పాన్ని ఆహ్వానించకూడదు. మనకి భాగవతం చెప్తుంది, ఏమని చెప్తుందంటే ఆయుర్హరతి వైపుంసాం ముద్యన్నస్తంచయన్నసో. ఏం చెప్తుందంటే ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ ఏం చేస్తున్నాడు? అందరి యొక్క ఆయుష్ని తిరిగిపోతున్నాడు. తస్యర్థే యత్క్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయ అని చెప్తున్నారు. తస్యర్థ అంటే ఎవరి ఆయుష్ను తప్ప, అంటే ఎవరైతే తమ యొక్క సమయాన్ని ఉత్తమ శ్లోకముల చేత కీర్తించబడే కృష్ణుణ్ణి వివరించడానికి, కృష్ణుడి గురించి చర్చించడానికి వినియోగిస్తారో వారి యొక్క ఆయుష్ను తప్ప అందరి యొక్క ఆయుష్ని సూర్యుడు హరించి వేస్తారు కదా, ప్రతిరోజు ఉదయించి అస్తమించి. అందుకని మనం ఏం చేయాలంటే మన యొక్క కాలాన్ని, మనకి మాట్లాడేటువంటి శక్తి ఉంది కాబట్టి మనం ప్రతిరోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని మనం కీర్తించడానికి ఉపయోగించాలి. అలాగే ఈ నాలుకని ఇంకొక పని ఏం చేస్తుంది? నాలుక అంటే ఆహారాన్ని రుచి చూస్తుంది. మరి భగవంతునికి అర్పించినటువంటి ప్రసాదాన్ని మనం ప్రతిరోజు కూడా స్వీకరించాలి. అంతేగాని మద్యము, మాంసము ఇలాంటి పదార్థాలను మనం స్వీకరించకూడదు. స్వీకరిస్తే ఏమవుతుంది? దుష్ట హోయమన్. చూడండి, మన యొక్క మనసు దుష్టముగా అయిపోతుంది. చూడండి, మనం స్వీకరించేటువంటి ఆహారం ఏదైతుందో ఆహార శుద్ధి సత్వశుద్ధి అని చెప్పారు. చూడండి, మీరు ఏ ఆహారం తింటారో చెబితే మీరు ఎలాంటి వారో చెప్పేయచ్చు. మనం తీసుకునేటువంటి ఆహారం అనేది అంత ముఖ్యమైనటువంటి. కాబట్టి మానవ జన్మ లభించినటువంటి వాళ్ళు అందుకే భగవత్ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్పిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్ ఆత్మకారణాత్ అని చెప్పబోదు. యజ్ఞశిష్టాసిన అంటే భగవంతునికి అర్పించబడినటువంటి పదార్థాన్ని తినడం వల్ల ఏమవుతుందట? ముచ్యంతే సర్వకిల్పిషై, సకల పాపముల నుండి కూడా మనం విముక్తులం అవుతాం. భుంజతే తే త్వగం పాప, కానీ ఎవరైతే వారి యొక్క నాలుక తృప్తి కోసం మాత్రమే వండుకొని తింటారో ఏమవుతుంది? భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్ ఆత్మకారణ, వాళ్ళు కేవలం పాపాన్నే తింటున్నారు. కాబట్టి మానవ జన్మ లభించినటువంటి వాళ్ళు, అందుకే మనకి చూడండి అన్నప్రాసన అనేటువంటి సంస్కారం ఉంది. పిల్లలకి అన్నప్రాసన చేస్తారా లేదా? చేస్తున్నారు కదా అందరూ. వాస్తవానికి అన్నప్రాసన అనేది ఎందుకు చేయాలంటే, అన్నప్రాసన చేయడం అంటే భగవత్ ప్రసాదాన్ని నేను ఈ రోజు నుంచి తినిపిస్తాను వీడికి వాగ్దానం చేయడం. కానీ ఎవరు చేస్తున్నారు? జంతువుకి మనిషికి తేడా ఏమిటంటే, జంతువులు ఏది దొరికితే తింటాయి, కానీ మనిషి మాత్రమే తినగలిగింది భగవత్ ప్రసాదం. జంతువులు తినగలవా? మనిషి ఇస్తే జంతువులు తినగలవు, కానీ మనిషి మాత్రమే భగవత్ ప్రసాదాన్ని స్వీకరించగలరు. అందుకే అన్నప్రాసన అనేటువంటి ఒక సంస్కారం మనుషులకి. అంటే దాని అర్థం ఏమిటంటే, ఇప్పటి వరకు వేరే వేరే ఏదేదో జీవజాతుల్లో నువ్వు ఏదేదో అడ్డమైన గడ్డి తిన్నావు, చెత్త తిన్నావు, కానీ ఇప్పుడు నీకు ఒక మానవ జన్మ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి నీకు ఏం చేస్తున్నామేమో అన్నప్రాసన. అన్నం అంటే ప్రసాదం, అన్నప్రసాదం తినిపిస్తాను. కాబట్టి వాడికి జీవితాంతం అన్నప్రసాదం తినిపించాలి. అది దాని యొక్క ఉద్దేశం అన్నప్రాసన అంటే. అలాగే అందుకే మనిషికి మాత్రమే నామకరణం అనేటువంటి ఉంది. నామకరణం, నామధేయము అని చెప్పి అంటారు. అందుకే ఎవరినైనా అడిగితే మీ నామధేయం ఏమిటంటే అడుగుతాం. నామధేయము అని అంటే అర్థం ఏమిటంటే, ఎవరి నామాన్ని పలకడం వలన ఆ పేరు కలిగిన వాడు, పిలిచిన వాడు ఇద్దరూ కూడా పవిత్రులు అవుతారో దానిని నామధేయము అని అంటారు. అర్థమవుతుంది కదా?
కాబట్టి నామకరణం చేయటం అంటే ఏమిటంటే అందరికీ ఉపయోగపడేటువంటి, అందరికీ మేలు కలిగించేటువంటి ఒక పేరునివ్వడం, అది నామధేయం అంటే. కాబట్టి ఎలాంటి పేరు ఇవ్వాలి వాడికి అంటే, ఆ పేరు పిలిచినవాడు, పేరు పిలిస్తే పలికినవాడు ఇద్దరూ కూడా ఏమవ్వాలి? పవిత్రులు అవ్వాలి. అలాంటి నామాన్ని మనం ఇవ్వాలి. అందుకే మనకి ముఖ్యంగా కార్తీక మాసంలో అజామిలోపాఖ్యానం, కార్తీక పురాణం మనం చూసినట్లయితే, కార్తీక పురాణం అనేది ఒక ఉపపురాణం అనమాట. ఆ ఉపపురాణం కార్తీక పురాణంలో అజామిలోపాఖ్యానం చదువుతారు ఈ కార్తీక మాసంలో చాలామంది. అజామిలుడు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు. ఈ అజామిలుడు అనేటువంటి సద్బ్రాహ్మణుడు ఏం చేశాడు? ఒకనాడు తండ్రి ఆదేశించాడు, నాయన అరణ్యానికి వెళ్ళి పండ్లు, పుష్పాలు, అలాగే పత్రములు, అలాగే సమిధలు తీసుకురా నాయన అని చెప్పి అన్నాడు. వాటిని సేకరిద్దామని అరణ్యానికి వెళ్ళాడు అజామిలుడు. అలా వెళ్ళినటువంటి అజామిలుడికి అక్కడ తప్పతాగి ఉన్నటువంటి ఒక శూద్రుడు, ఒక శూద్రాన్ని, ఇద్దరు కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి పరిస్థితుల్లో ఆలింగనం చేసుకుని ఉండడం చూశాడు. చూసి వెంటనే అతని యొక్క మనసు విచలితమైపోయింది. వెంటనే ఆ యొక్క స్త్రీకి, ఆ సూత్ర స్త్రీ ఎవరైతే ఉందో ఆ వేశ్యకి అతడు ఆకర్షితుడైపోయాడు. ఏ పని మీద వచ్చాడో ఆ పనిని మర్చిపోయాడు. చూడండి, మర్చిపోయి ఏం చేశాడు? ఆ శూద్రమణితో సాంగత్యం చేశాడు, వేశ్యాలుడైపోయాడు. ఆమెనే కట్టుకున్నటువంటి సహధర్మచారిణిని, సద్బ్రాహ్మణుడైనటువంటి తండ్రిని విడిచిపెట్టి ఆ వేశ్యతో కలిసి జీవించాడు. చూడండి, ఆ వేశ్యతో కలిసి జీవిస్తూ 88 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అతనికి ఒక 6 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. అతను చూడండి, వయసు ఎంత వచ్చింది? 88 సంవత్సరాల వయసులో అతడికి 6 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఏదో పూర్వం మంచి బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నాడు కాబట్టి ఎందుకు ఆ పిల్లవాడికి నారాయణ అనేటువంటి పేరు పెట్టాడు. మరి అతడు జీవితాంతం చేసినటువంటి పాపకర్మల వలన ఎప్పుడైతే అతడిని తీసుకువెళ్ళడం కోసం ఈ యమభటులు వస్తారు, చూడండి సమయం ఆసనం అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఆందోళనలో ఏం చేయాలో తెలియక, ఎందుకంటే అందరికీ కూడా చిన్న పిల్లవాడు అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది, వెంటనే నారాయణ 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 అని చెప్పి అంటాడు అనమాట భయంతో. వెంటనే నారాయణ అని పిలిచేటప్పటికి ఎవరు వస్తారు? విష్ణుదూతలు వస్తారు అక్కడికి. చూడండి, ఆ యమభటులకి విష్ణుదూతలకి మధ్య సంవాదం జరుగుతుంది. చూడండి, కేవలం నామకరణం అంటే సరైనటువంటి పేరు ఇవ్వడం వల్ల ఎంత ప్రయోజనకరం. చూడండి, మరి మీరందరూ కూడా అదృష్టవంతులు, ఎందుకంటే మీ ఊరి పేరే గోవిందపూర్ అని చెప్పి. చూడండి ఎంత అదృష్టం. చూడండి, మరి మనం గోవిందునికి ప్రీతికరమైనటువంటి పనులే చేయాలి. మనం ఈ గ్రామంలో ఉన్నామంటే మరి ఏం చేయాలంటే మన ఇంద్రియాలని మనం భగవంతుడికి అప్పచెప్పాలన్నమాట. ఇంద్రియాలను మనం నియంత్రణలో పెట్టుకోగలేకపోతే మన జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఈ ఇంద్రియాలు సర్పాలతో పోల్చబడ్డాయి. చూడండి, ఇంద్రియాలు సర్పాల వంటివి. అందుకే ఆచార్యులు చెప్తారు, దుర్ధాంతేంద్రియ కాల సర్పపటలి ప్రోక్తాదం శ్రాయతే అని చెప్పంటారు. ఏ విధంగా కోరలు పీకినటువంటి సర్పం వల్ల మనకి ప్రమాదం ఉండదో అలా మనం ఏం చేయాలంటే ఈ ఇంద్రియాలని కేవలం భగవత్ సేవ కోసం వాడాలి. మరి ఆ మొదలు పెట్టడం ఎలాగంటే అందరూ కూడా ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపించాలి. అలాగే భగవత్ ప్రసాదాన్ని స్వీకరించాలి. దానితో పాటుగా మన దగ్గర ఏదైతే ఉందో దానిని మనం భగవంతునికి సమర్పించాలి. ఆ విధంగా అదంతా కూడా పవిత్రం అవుతుంది అనమాట. మన యొక్క దేహాన్ని, మనకున్నటువంటి ధనాన్ని, మనకున్నటువంటి కుటుంబాన్ని అన్నిటినీ కూడా ఏం చేయాలంటే ఆ గోవిందునికి సమర్పించాలన్నమాట. గోవిందం ఆది పురుషం తమహం భజామి, బ్రహ్మదేవుడు అంటున్నాడు స్వయంగా. మరి ఇది కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి సమయం ఇది. మొత్తం సంవత్సరంలో కల్లా అత్యంత పవిత్రమైనటువంటిది. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ఏ విధమైనటువంటి పాపకృత్యాలు మనం చేయకూడదు. మరి ఏం చేయాలంటే కేవలం ఈ కార్తీక మాసం అనేది కేవలం భగవంతుడిని సేవించడం కోసమే ఉంది. అందుకే అనేక విధాలుగా మనం ఈ మాసంలో భగవంతుడిని సేవించవచ్చు. మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం స్వామికి ఒక దీపాన్ని సమర్పిస్తాం. ఎందుకోసం అంటే మన జీవితాల్లో వెలుగును నింపమని చెప్పి. భగవంతుడికి కొద్దిగా ఇస్తే దాని యొక్క ఫలితం ఎంతో ఉంటుంది. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పన్నాడు. ఎవరైనా స్వల్పంగా నాకు సేవ చేసినా నేను మహాభయంకరమైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని రక్షిస్తాను అని చెప్పన్నాడు కృష్ణుడు. కాబట్టి మనం ఒక చిన్న దీపాన్ని మనం ఈ కార్తీక మాసంలో స్వామికి అర్పిస్తే ఆయన మనకి గొప్ప వెలుగునిస్తాడనమాట. మన జీవితం, మన హృదయంలో పరమాత్మగా ఉండి మనకి జ్ఞాన దీపాన్ని ఆయన వెలిగిస్తాడు.
ఆ విధంగా మనం ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మనల్ని సరైనటువంటి లక్ష్యం వైపు ఆయన నడిపిస్తారు. కనీసం మళ్ళీ మనకి మానవ జన్మ అనేటువంటిది వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ మానవ జన్మ ఏదైతే ఉందో దీని కోసం దేవతలు సైతం వాళ్ళు ఎప్పుడు వస్తుందా మానవ జన్మ అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఒకనాడు వ్యాసదేవులు వారు ఆయన నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. స్నానం చేస్తూ ఉంటే కొంతమంది ఋషులు వస్తారు ఆయన దగ్గరికి వచ్చి. ఋషులందరూ కూడా వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తారు. ఏమనంటే, వ్యాసదేవ, మరి అన్ని యుగాలలోనూ కూడా ఉన్నతమైన యుగం ఏది అని చెప్పారు. వెంటనే వ్యాసదేవులు వారు కలియుగం అని చెప్పారు. ఇదేమిటిది? కలియుగం అనేది దోషాల పుట్ట కదా, మరి కలియుగం ఏమిటి ఇంత ఉన్నతమైనది అన్నాడు అని చెప్పారు. సరే, మరి అన్ని జీవజాతులలోకి మేలైనటువంటి జీవజాతి ఏది అని అడుగుతాడు. అడిగితే ఆయన మనిషి అని చెప్పారు. ఇదేమిటిది? దేవతలు కూడా దేవతలు అని చెప్పకుండా మీరు మనిషి జన్మ ఉన్నతమైనది అంటారేమిటి? మరి స్త్రీ పురుషులలో ఎవరు ఉన్నతమైన వారు అంటే స్త్రీ అని చెప్పంటాడు. ఇదేమిటిది? పురుషుని శరీరం అది తపశ్శరీరం అన్నారు కదా, మరి స్త్రీ అంటాడు ఏమిటి? వాళ్ళకి అర్థం కాదన్నమాట. తర్వాత వ్యాసదేవులు అని అడుగుతారు. ఏమంటారంటే, కలియుగంలో అది కూడా మానవ జన్మ, అది కూడా స్త్రీగా ఉండడం అనేది చాలా గొప్ప రాయితీ అని చెప్పంటాడు ఆయన. ఎందుకంటే చాలా సులభంగా మనం భగవంతుడిని పొందవచ్చు అనమాట. చూడండి, ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు మనకి భగవద్గీతలో ఏమంటాడంటే, మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపిష్యు పాపయోనయ స్త్రియో వైశ్యస్తథా శూద్ర తేపియాంతి పరాంగతిం అని చెప్పుకుంటున్నాడు. నేనేమంటున్నాడంటే, పాపజన్మలలో అంటే పాపయోనులైనటువంటి వారు, సాధారణంగా స్త్రీ, వైశ్యులు, శూద్రులు ముగ్గురు కూడా పాపయోనులు అని చెప్పబడతారు అనమాట. అంటే పూర్వజన్మలో కొంత పాపం చేసుకుంటేనే స్త్రీగాను, వైశ్యునిగాను, శూద్రునిగాను పుడతారని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ కృష్ణుడు ఏమంటాడంటే, ఒకవేళ ఒక వ్యక్తి పాపయోనులైనటువంటి స్త్రీలుగా, వైశ్యులుగా, శూద్రులుగా పుట్టినప్పటికీ నన్ను మాత్రమే వాళ్ళు శరణాగతి పొందినట్లయితే, మాంహి పార్థ వ్యపాశ్రిత్య, నన్ను మాత్రమే వాళ్ళు ఆశ్రయించినట్లయితే, ఏపిష్యు పాపయోనయ, ఏమంటున్నాడు కృష్ణుడు? మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపిష్యు పాపయోనయ స్త్రియో వైశ్యస్తథా శూద్ర తేపియాంతి పరాంగతిం అని చెప్పండి. వాళ్ళు ఎంతటి పాపాత్ములైనా సరే వాళ్ళు పరమగతిని పొందుతారు అని చెప్పి. పరమగతి అంటే ఏమిటి? పరంధామానికి వెళతారు. మరి అలాంటప్పుడు కిం పునర్బ్రాహ్మణ రాజర్షయస్తథా, చూడండి. తర్వాత ఏమంటాడంటే, మరి వీళ్ళకే నేను నన్ను ఆశ్రయిస్తే ముక్తినిస్తానంటుంటే ఇంకా బ్రాహ్మణుల గురించి, రాజర్షులైనటువంటి వారి గురించి ఏం చెప్పాలి? అనిత్యం అసుఖం లోకే ఇమం ప్రాప్య భజస్వమ. కాబట్టి అర్జున, నువ్వు అనిత్యమైనటువంటి, అసుఖవంతమైనటువంటి, దుఃఖకరమైనటువంటి లోకానికి వచ్చావు కాబట్టి నన్ను భజించు అని చెప్పంటాడు. ఎవరు? కృష్ణుడిని భజించమని చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా గొప్ప అవకాశం అన్నమాట. ఎందుకంటే కలియుగం అనేది గొప్ప దోషాలతో నిండినది కాబట్టి మనకి చాలా చాలా సులభమైనటువంటి మార్గాన్ని ఇచ్చారు. ఏమిటది? హరేరి నామ హరేరి నామ హరేరి నామయవ కేవలం కలో నాస్తియేవ 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 గతిరన్యథ. కృతేయధ్యాయతో విష్ణు త్రేతాయామిజితో మకై ద్వాపరో పరిచర్యాయాం కలవు తద్ధరి కీర్తనాత్ అని చెప్పన్నారు. కృతేయధ్యాయతో విష్ణు, కృతయుగంలో 1000 సంవత్సరాల పాటు భగవంతుడిపై ధ్యానం చేయడం వల్ల వచ్చే ఫలితం. త్రేతాయామిజితో మకై, త్రేతాయుగంలో గొప్ప ధనరాశులను వెచ్చించి యజ్ఞం చేస్తే వచ్చేటువంటి ఫలితం. ద్వాపరో పరిచర్యాయాం, ద్వాపర యుగంలో ఒక దేవాలయాన్ని నిర్మించి శ్రీ విగ్రహారాధన చేస్తే వచ్చే ఫలితం. కలో తత్ హరికీర్తనాత్ అని చెప్పున్నారు. కలియుగంలో ఆ ఫలితం నామ సంకీర్తనం. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామాన్ని జపించడం వల్ల వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే యుగాల్లో కలియుగం మేలైనది. తర్వాత ఋషులు అడిగారు, సరే వ్యాసదేవ, యుగాలలో కలియుగం మేలైనది అన్నారు, బాగానే ఉంది. మరి మానవ జన్మ గొప్పదంటారు ఏమిటి మీరు దేవతలను వదిలేసి? అంటే ఆయన ఏమంటాడంటే, దేవతలారా, మీకు 4 చేతులు 6 చేతులు 8 చేతులు ఎన్ని చేతులు ఉన్నప్పటికీ కూడా మీరు అన్నిటినీ విడిచిపెట్టి నేను సన్యాసం స్వీకరిస్తానంటే కుదరదు. కానీ మనిషికి అది కుదురుతుంది. మీకున్న బాధ్యతలను మీరు విడిచిపెట్టడానికి లేదు. సూర్యుడు ఆయన బాధ్యతను విడిచిపెట్టలేడు, చంద్రుడు విడిచిపెట్టలేడు, అగ్ని, వాయువు, యమ, వరుణ, చూడండి, ఈ దేవతలు ఎవరు కూడా తమ తమ బాధ్యతలు విడిచిపెట్టడానికి లేదు. మీరు కావాలంటే 4వ చేత్తోనో 3వ చేత్తోనో జపం చేసుకోండి, కానీ అన్ని చేతులు వదిలిపెట్టి ఏకైక చేతితో జపం చేసుకుంటారంటే కుదరదు. ఎందుకంటే మీకు బాధ్యతలు ఉన్నాయి. కానీ మనిషికి మాత్రం ఏ బాధ్యతలు లేవు. ఎప్పుడు దేవర్షి భూతాప్త నృణాం పితృణాం నాయం కింకరో నరుణీచరాజన్ సర్వాత్మనాయో శరణం శరణ్యం గతో ముకుంద పరివృత్త కృత్తం అని చెప్పారు. మానవ జన్మ లభించిన వాడు ఒకవేళ నేను నా జీవితాన్ని పూర్తిగా
ముకుంద ముక్తినిచ్చేటువంటి ఆ కృష్ణుడికి శరణాగతి చేస్తాను అని నిర్ణయించుకున్నట్లయితే అతడికి దేవతలకి కానీ ఋషులకు కానీ ఇతర జీవులకు కానీ ఆప్తులకు కానీ సాధారణ మనుషులకు కానీ పితృదేవతలకు కానీ అతడు ఇంకా ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు, అతడు ఎలాంటి రుణం లేదని చెప్పారు. కాబట్టి మనిషి ఒక్కడే ఒకవేళ పూర్తిగా భగవంతుడికి శరణాగతి పొందాలనుకుంటే అది సాధ్యమవుతుంది, దేవతలైన మీకు కూడా సాధ్యం కాదు. ఒకవేళ మీరు కూడా పూర్తిగా అన్నీ విడిచిపెట్టి భగవంతుడిని సేవించాలంటే మీరు కూడా మానవ జన్మ స్వీకరించాల్సిందే. అందుకే నేను ఏం చెప్పాను, మానవ జన్మ ఉన్నతమైనది అని చెప్పాను. తర్వాత మళ్ళీ వాళ్ళు అడుగుతారు, సరే ఇది బాగానే ఉంది, మరి ఇదేమిటి స్త్రీ పురుషులలో స్త్రీ జన్మ ఉన్నతమైందని ఎలా చెప్పారు అంటే ఆయన అంటాడు, ఏమంటాడంటే, నాయన పురుషుడు అనేకమైనటువంటి పురుష శరీరం అనేది తపశ్శరీరం అని చెప్పబడింది. పురుషుడు కనుక తన ధర్మాన్ని మరి సక్రమంగా నిర్వర్తించకపోతే అతడు అధోగతి పాలవుతాడు. కానీ ఒక స్త్రీ ఆమెకి శాస్త్రం అర్థం కాకపోయినా కేవలం భర్తకి విధేయురాలై ఉన్నట్లయితే, ఒకవేళ భార్య భక్తి చేయకపోయినా సరే, ఆమెకు భగవంతుడు అంటే ఏమిటో తెలియకపోయినా సరే, కేవలం పాతివ్రత్యాన్ని పాటించడం వల్ల ఆమె మోక్షం సిద్ధిస్తుంది. పురుష శరీరం పొందినవాడు ఎంతో జపం, తపం, యోగం, తపస్సు ఇవన్నీ చేస్తే తప్ప మోక్షం పొందలేడు. కానీ స్త్రీ కేవలం పతివ్రత అయి ఉంటే చాలు ఆమెకు మోక్షం వస్తుంది. ఒకవేళ పతి అనుకూలంగా లేకపోయినా సరే ఆమె కనుక ఒకవేళ పాతివ్రత్యాన్ని అనుసరిస్తే ఆమెకు మోక్షం సిద్ధిస్తుంది. అందుకే స్త్రీ పురుష జన్మల్లో స్త్రీ జన్మ ఉన్నతమైందని నేను చెప్పాను అని చెప్పాను. మరి మనం కలియుగంలో జన్మించి మానవ జన్మను పొంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మరి భగవద్భక్తి సేవించి భగవంతుడిని భక్తితో సేవించేటువంటి అవకాశం లభిస్తే మన స్థితి ఇంకెంత ఉన్నతమైందో ఒకసారి ఆలోచించండి. ఉన్నతమైనదంటారా కాదా చెప్పండి. మరి మనం ఈ ఉన్నతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలా లేదా? ఏమంటారు? వినియోగించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మనం ఈ అవకాశాన్ని వృధా చేసుకున్న వాళ్ళు అవుతాం. అందుకే భాగవతం ఏం చెప్తుందంటే, మానవ జన్మ వచ్చిన వాళ్ళు కేవలం ఎందుకోసం కష్టపడాలట అంటే ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని పొందడానికి కష్టపడాలి. ఎందుకు అంటే ఆరోగ్యవంతమైన జీవితం ఉంటేనే మనం భగవంతుని పూర్తిగా సేవించగలం. కాబట్టి ఇంకా మనిషి మానవ జన్మ వచ్చిన వాడు ఇంకా దేనికోసం కూడా పనిచేయకూడదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే మనం ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉండాలి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి మనకి ఎంత సంపాదన అవసరమో అంతవరకే సంపాదించాలి, అంతేగాని ఉగ్రకర్మ చేయకూడదు శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు మనిషి చేసేదంతా కూడా ఉగ్రకర్మే. ఎందుకంటే మనిషి వాస్తవానికి ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని గడపాలి అంటే ఈ రోజుల్లో చేస్తున్న ఉద్యోగాలు పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు. అతనికి కావాల్సింది ఏమిటి? స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి ఆహారం, స్వచ్ఛమైనటువంటి గాలి. చూడండి, ఇవి మనకి కావాల్సింది. కానీ మనిషి ఈ స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని వదిలిపెట్టి ఎక్కడో నగరాలకు వెళ్ళి పట్టణాలకు వెళ్ళి ఉగ్రకర్మ చేస్తూ విషతుల్యమైనటువంటి నీటిని, గాలిని, ఆహారాన్ని సేవిస్తున్నాడు. ఆ విధంగా విలువైనటువంటి మానవ జన్మను మనం వృధా చేసుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నామంటే ఎడారిలో ఎండమావుల వెనకాల మృగాలు పరిగెత్తినట్లుగా మనం ఇంద్రియ సుఖాల కోసం పరిగెడుతున్నాం అనమాట. చూడండి, కానీ ఎప్పుడూ పరిగే కానీ ఎక్కడ కూడా సంతృప్తి చెందేటువంటి అవకాశం లేదు. అదేదో వచ్చేది ఎంత అంటే ఒక బిందువు వస్తుంది అంతే. ఒక్క బిందువు సుఖం కోసం మనం ఏం చేస్తున్నాం? విపరీతమైనటువంటి కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం. అందుకే మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఏమిటంటే మన జీవితం ఒంటి జీవితంలాగా అయిపోతుంది అనమాట. ఒంటిలు ఏం చేస్తాయి? ఎడారిలో ఉంటాయి. ఎడారిలో ఒంటిలు ఏం చేస్తాయంటే ఎడారిలో ఏమీ దొరకదు ఆహారం, దొరికేవన్నీ కూడా బ్రహ్మజీవుడు, నాగజీవుడు, ముళ్ళ మొక్కలే ఉంటాయి చూడండి. కాబట్టి ఒంటి ఏం చేస్తుందంటే ఆ ముళ్ళ మొక్కలే నవ్వులుతూ ఉంటుంది. ఆ నవ్వులుతున్నప్పుడు ఆ ముళ్ళు దాన్ని నాలుగు గుచ్చుకుని రక్తం బయటకు వస్తే రక్తాన్ని కూడా కలిపి తింటుంది అనమాట. అదేముంటుంది అనమాట, ఆహా భలే ఉంది, భలే రుచికరంగా ఉంది అనుకుంటుంది. కానీ వాస్తవానికి అది నవ్విలేదు దేని అంటే తన రక్తాన్ని. చూడండి, కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నామంటే మన రక్తాన్ని మనమే తాగుతూ మనం చాలా సుఖంగా ఉన్నామని అనుకుంటున్నాం. చూడండి, ఇది ఒక అపోహ. కాబట్టి మానవ జన్మ లభించినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా, అందుకే ప్రహ్లాదుని అంటాడు ఏమంటాడంటే దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం అని చెప్పంటాడు. మరి మానవ జన్మ అనేది ఇది తాత్కాలికమైనటువంటిది అయినప్పటికీ చాలా గొప్ప విలువైనటువంటిది అని చెప్పంటాడు. ఎందుకంటే వేలాది సంవత్సరాల పాటు బతికినా చెట్లు కూడా చేయలేని పని. మనిషి తక్కువ సంవత్సరాలు జీవించినా సరే అతడు తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలడు అనమాట. అందుచేత విలువైనటువంటి మానవ జన్మ మనకు లభించింది. అది కూడా భరతవర్షంలో మనం జన్మించాం. చూడండి, మరి భరతవర్షంలో జన్మించడం అనేది ఇంకా ఇంకా విశేషం.
ఎందుకంటే భాగవతం 5వ స్కందంలో భరతవర్షంలో మానవ జన్మ పొందిన వాళ్ళని దేవతలు ఎంతగానో కీర్తిస్తారు చూడండి. మరి మనం ఎంత గొప్ప ఇది లభించిన తర్వాత మనం కస్తూరి మృగంలాగా అయిపోకూడదు అనమాట. చూడండి మన పరిస్థితి ఇప్పుడు ఏమైపోయిందంటే కస్తూరి మృగంలాగా అయిపోయింది. అరణ్యాల్లో కస్తూరి మృగం అని ఒక జంతువు ఉంటుంది, అంటే అది లేడీ అనమాట. దాని శరీరంలో ఏమవుతుందంటే ఒక గ్రంథి పెరుగుతుంటుంది, ఒక కాయలాగా కాస్తుంది అనమాట. దాని నుంచి కస్తూరి సుగంధం వెలువడుతుంటుంది చూడండి. ఆ సుగంధం మొత్తం అరణ్యం అంతా వెలువడుతుంది అనమాట. కానీ ఈ మృగానికి తెలియదు అది దాని నుంచే వస్తుందని. అందుకే అది ఏం చేస్తుందంటే ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి అటు ఇటు పరిగెడుతుంటుంది, ఎక్కడుందో చూద్దాం ఎక్కడుందో చూద్దాం ఎక్కడుందో చూద్దాం అని చెప్పి. కానీ వాస్తవానికి ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది, దాని నుంచి వస్తుంది అనమాట. కాబట్టి మనం అత్యంత విలువైనటువంటి సంపద ఇదిగో ఈ భగవద్గీత, రామాయణం, భాగవతం ఇత్యాది గ్రంథాలు, ఈ సంపద ఏదైతే ఉందో ఈ సంపదను మన దగ్గర పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ప్రపంచం అంతా తిరుగుతున్నాం. సుఖం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది, సుఖం ఎక్కడుంది. చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికాడట. అలా ఉంది మన భారతీయుల పరిస్థితి అనమాట. చూడండి ప్రపంచం అంతా విసిగిపోయి భారతదేశం వైపు చూస్తుంటే మనమేమో వెళ్ళి ఏ దేశానికి వెళ్ళి ఎక్కడ గుమస్తాగా పనిచేద్దామా, ఎక్కడ పనిముట్లు తయారు చేద్దామని మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి అందరికీ మా యొక్క విన్నపం ఏమిటంటే మరి ఇది చాలా చాలా విలువైనటువంటి అవకాశం మీరు చూస్తున్నాం. ఈ గ్రామంలో మరి హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తూ ఇంతకు ముందు వెళ్ళారు. మరి భారతదేశంలో మరి ఈ విధమైనటువంటి సంస్కృతి ఎక్కడా లేదన్నమాట. మీరు అర్థం చేసుకోండి. మేము ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే హరే కృష్ణ మహామంత్రం చేయమని చెప్తే అందరూ ప్రశ్నిస్తారు. ఏం హరే కృష్ణ ఎందుకు, హరే రామ ఎందుకు చెప్పకూడదు, ఇలా నానా రకాల ప్రశ్నలు వస్తుంటాయి. అయినా ఇదెందుకు చెప్పాలి, జై కాళి భద్రకాళి అని ఎందుకు అనకూడదు, లేకపోతే ఇంకోటి ఏదో ఎందుకు అడగకూడదు, సాయిబాబా భజన ఎందుకు చేయకూడదు, అవెందుకు చేయకూడదు, ఇవెందుకు చేయకూడదు అంటారు. కానీ మీకు వంశపారంపర్యంగా ఈ యొక్క సంస్కృతి వస్తూ ఉంది, నామ సంకీర్తనం చేయడం అనేది. ఇది ఎంత గొప్ప భాగ్యమో అర్థం చేసుకోండి. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. జార విడుచుకుంటే మళ్ళీ లభించదన్నమాట. శాస్త్రాల్లో ఉదాహరణ చెప్పారు, మానవ జన్మ ఎంత దుర్లభమైనటువంటిది అనేది ఒక ఉదాహరణ చెప్పారు. ఒక సముద్రంలో ఒక తాబేలు నివసిస్తుందట చూడండి. అయితే ఈ తాబేలు ఎప్పుడో ఒకసారి సముద్రం బయటకు వచ్చి తలకాయ పైకి లేపుతుందట చూడండి. అయితే ఏం చెప్తున్నారంటే ఈ తాబేలు అలా బయటకు వచ్చి తలకాయ పైకి లేపే సమయానికి ఒక చెక్క కొట్టుకు రావాలి చూడండి. చెక్కలు తెలుసు కదా, చెక్కల్లో సుడులు ఉంటాయి. చెక్కలు నరికినప్పుడు కోసినప్పుడు అందులో సుడులు ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి ఏమని చేస్తుందంటే ఆ సుడి దగ్గర రంధ్రం పడుతుంది అనమాట. ఆ చెక్క అలా 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 కొట్టుకొచ్చి సరిగ్గా అదే సమయానికి తాబేలు బయటకు వచ్చి ఆ చెక్కకు ఉన్నటువంటి రంధ్రంలో ఈ తాబేలు తలకాయ పెట్టేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎక్కువ అవకాశం ఉంటుందా, తక్కువ అవకాశం ఉంటుందా? అలాగే మానవ జన్మ లభించడం కూడా అంత తక్కువ అవకాశం. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకుని మన సమయాన్ని మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేటువంటి పాపకృత్యాల్లో మనం దాన్ని వృధా చేసుకోకుండా మానవ జీవితం యొక్క విలువను అర్థం చేసుకొని మనం ఈ పాపకృత్యాలకి దూరంగా ఉంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ చాలా సాత్వికమైనటువంటి పవిత్రమైనటువంటి జీవనాన్ని మనం గడుపుకోవాలి. ఎందుకంటే మానవ జన్మ అనేది ఉన్నది మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం, అపవిత్రం చేసుకోకూడదు. చూడండి దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన జీవితాన్ని అపవిత్రం చేసుకుంటున్నాం. పనికిరానిటువంటి చెత్త చెదనం అంతా కూడా చూస్తూ, వింటూ, తింటూ, వాసన చూస్తూ, చేయకూడనటువంటి పనులు చేస్తూ అపవిత్రం చేసుకున్నాం. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది దేనికోసం ఉంది? శ్రీల ప్రభుపాదుల వారు ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని దేనికోసం స్థాపించారంటే ప్రపంచవ్యాప్తంగా ఈ అపవిత్రమైనటువంటి జీవన విధానాన్ని, దీని నుండి మనిషిని బయటికి లాగడం కోసం, మన జీవితాన్ని పవిత్రం చేసుకోవడం కోసం. కాబట్టి ఒకవేళ ఎవరైనా మీ జీవితాన్ని పవిత్రం చేసుకుందాం అనుకున్నట్లయితే మరి ఈ సంఘంతో సాంగత్యం చేయండి. ఏ విధంగా పవిత్రం చేసుకోవాలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మీకు బోధిస్తారు. భక్తులు పవిత్రమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. వాళ్ళు ఉండేటువంటి ప్రదేశాలు పవిత్రంగా ఉంటాయి. వాళ్ళతో ఎవరైతే సాంగత్యం చేస్తారో వాళ్ళు కూడా పవిత్రం అవుతారు. ఎందుకంటే మనం కృష్ణుడిని చేరుకోవాలంటే మనం పరమ పవిత్రులమై ఉండాలన్నమాట. అగ్నితో సాంగత్యం చేయాలంటే అగ్ని మాత్రమే అగ్నిలో కాలకుండా ఉంటుంది. వేరే ఎలాంటివి అగ్ని దగ్గరికి వెళ్ళి కాలిపోతాయి చూడండి. కాబట్టి కృష్ణుడు ఆయన అగ్ని వంటి వాడు. ఆయన దగ్గర మనం మలినంతో వెళితే వెంటనే కాల్చేస్తాడు. కాల్చేయడం అంటే మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా కాలిపోతాయి. అందుచేత మీరందరూ కూడా ఏం చేయాలంటే మీకు లభించినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించండి. మరి ఎంతో పవిత్రమైనటువంటి మన యొక్క మనసుని పవిత్రం చేసేటువంటిది
భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే పరమ పవిత్రమైనటువంటి మనకి దాన్ని ఏమన్నారంటే తారక బ్రహ్మము అని చెప్పున్నారు. తారక బ్రహ్మము ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని తారక బ్రహ్మం అని చెప్పున్నారు. ఈ మహామంత్రాన్ని జపించండి, చక్కగా భగవంతుడిని సేవించండి, భగవంతుడికి పత్రం పుష్పం ఫలంతో సమర్పించండి, భగవత్ ప్రసాదాన్ని స్వీకరించండి, భగవత్ సేవలో పాల్గొండి. ఆ విధంగా గోవిందుని సేవలో మీరు కనుక నిమగ్నమైతే అప్పుడు మన ఇంద్రియాలు నియంత్రించబడతాయి. మనం కూడా చక్కగా మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఇప్పటివరకు చర్చించిన విషయాలు. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం 5 నిమిషాలు ప్రశ్నలు తీసుకోవచ్చు. ఈ రోజు అయితే మనం ఏదైతే శ్రవణం చేస్తామో ఆ విషయంపై ఎవరికైతే ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పిన విషయాల్లో అందరికి బాగా అర్థమైనాయి కదా. సో మనందరి పరిస్థితి అలాగే ఉంది. సంఖ్యలో పిల్లలు పెట్టుకొని ఊరంతా ఎత్తుకుంటున్నాము. నిజమైన ఆనందం కోసం పనులు తీసుకొని ఆ ఆనందం అనేది ఇక్కడ ఉంది, ప్రభుజీ చెప్పారు. సో దయచేసి ఎవరికైతే భగవద్గీత అలాగే ఈ రోజు నుంచి నామజపం చేయాలనుకున్న వాళ్ళు వచ్చి నిర్భయంగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చేయాలి. ఇది ఈ యువధర్మం అవుతుంది కాబట్టి దయచేసి ఎవరికైతే లేవో భగవద్గీత ఉంచడానికి ప్రయత్నించండి. అలాగే పిల్లల ద్వారా చదివించడానికి కూడా ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ కార్తీక మాసం యొక్క విశేషం ఏమిటంటే ఎవరైనా ఒకవేళ భగవత్ సంబంధమైనటువంటి సంకల్పం ఏదన్నా స్వీకరిస్తే అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. అది ఈ మాసం యొక్క విశేషం అన్నమాట. అందుకే ఏ పని చేయాలన్నా ఒక ముహూర్తం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి పుణ్యకార్యాలు చేయడానికి ఇది గొప్ప మంచి ముహూర్తం. ఇది ఈ కార్తీక మాసం అర్థమవుతుంది కదా. దుష్టమైనటువంటి పనులు చేయడానికి వేరే వేరే సమయాలు ఉంటాయి. కానీ ఈ కార్తీక మాసం అనేది భగవత్ సంబంధమైన కార్యాలు ఒకవేళ ఎవరైనా చేయాలనుకుంటే, జపం చేద్దాం మొదలు పెడదాం అనుకున్నా, భగవద్గీత చదవడం మొదలు పెడదాం అనుకున్నా, భగవంతుడికి నివేదన చేయడం మొదలు పెడదాం అనుకున్నా, 4 నియమాలు పాటిద్దామని నిర్ణయించుకున్నా ఖచ్చితంగా భగవంతునికి ఆశీర్వాదం మీకు ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రశ్నలు ఏమైనా ఉంటే హరే కృష్ణ. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడైతే చెప్పారు భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టి మనము భగవత్ ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పారు. అయితే చాలా మంది ప్రసాదం తయారు చేస్తారు కానీ భగవంతుడికి పెట్టకుండా వారు ఆకులను లేదా గిన్నెలను వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం తీసుకొని ఏదో నారాయణ కృష్ణ అనేసి ఒక పక్కన పెట్టేసి దాంట్లో నీరు చుక్కలాగా వేసేస్తారు. అది అద్భుతం అవుతుందా కాదా? ఇవన్నీ కూడా ఎలాంటివంటే ఇప్పుడు ఒక వ్యక్తి చాలా మంది చూస్తుంటాం, రోడ్డు మీద వెళ్ళిపోతే గుడి కనిపించినప్పుడు అనుకుంటాడు, అర్థమవుతుంది కదా. లేకపోతే కొంతమంది ఇలా అంటూ ఉంటారు, లేదా కొంతమంది ఇలా అనుకుంటుంటారు. అది పూర్తిగా ప్రణామం చేసినట్ట కాదు. కానీ ఏమీ చేయని వాడి కంటే వాడు కొంచెం మేరన్నమాట. కానీ అది సంపూర్ణం కాదు. ఆ విధంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం మనం నివేదన చేయాలి. ఎలా చేయాలి అంటే భక్తులను అడిగితే వాళ్ళు చెప్తారు నివేదన ఎలా చేయాలి, దానికి ఉండేటువంటి పద్ధతులు ఏంటి, ఇవన్నీ. అరే ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? హరే కృష్ణ. హరే కృష్ణ. ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మ అర్థ కామ మోక్షము అంటే ఏమిటి? చాలా మంది మోక్షము అంటే మనం లేకుండా పోవడం, లేకపోతే ఏదో ఒక జ్యోతిలో కలిసిపోవడం అని అనుకుంటారు. మోక్షము అంటే అర్థం ఏమిటంటే మన యొక్క దుఃఖాలన్నిటికీ కూడా కారణం ఈ భౌతిక శరీరం. ఈ శరీరం అనేది ఒక ధర్మ సాధనం. అలాగే దీనివల్ల మనకు వచ్చేటువంటి కష్టాలు మనకు ఉన్నాయి. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, అలాగే త్రివిధ తాపాలు అంటే తాపత్రయాలు అని చెప్పంటారు. ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక క్లేశాలు. ఈ 7 ఉన్నాయి ఈ శరీరం వల్ల. అలా కాకుండా వీటి యొక్క ఆత్మకి ఇవేమీ లేవు, కేవలం శరీరానికి ఇవన్నీ ఉన్నాయి. మనం శరీరం కాదు, మనం ఆత్మ. ఆత్మ గురించి మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పబడింది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక
నచైనం క్లేదయంతి ఆపు నా శోషయతి మారుత. ఆత్మని నైనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రాలతో ఆత్మని మనం కొయ్యలేము. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక, అగ్నితో మనం ఆత్మని కాల్చలేము. నచైవ క్లేశయత్యాపు అంటే ఏమిటి, మనం నీటితో ఆత్మని తడపలేము, అగ్నితో దాన్ని కాల్చలేము, లేకపోతే దాన్ని వాయువుతో ఆర్పలేము. చూడండి, అంటే మనకి నాశనం అయ్యేది శరీరమే కానీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధులు ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదేవి క్లేశాలు అనేవి శరీరానికి కానీ ఆత్మకి కానే కాదు. సరే, ఒకవేళ ఆత్మ లాంటి శరీరాన్నే పొందితే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆత్మకి ఇలాంటి ఇబ్బందులు లేవు, ఆత్మ పదార్థంతో ఒక శరీరం తయారు చేసుకుంటే బాగుంటుందా లేదా? అదే అక్కడ మనం చూస్తే భగవంతుని యొక్క రూపం ఏదైతుందో, భగవంతుని యొక్క రూపం పూర్తిగా దివ్యమైనటువంటిది అనమాట. సచ్చిదానంద విగ్రహము అని చెప్పంటారు. కాబట్టి మోక్షము అంటే ఏమిటంటే ఈ జుగుప్సాకరమైనటువంటి హేయమైనటువంటి ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక శరీరాన్ని స్వీకరించడమే ఏమంటారు, దాన్ని మోక్షము అని చెప్పంటారు. ఎందుకంటే మనం ఈ జీవితంలో అందరూ కూడా నవయవనంగా ఉండాలనుకుంటారు, కానీ సాధ్యం కాదు. మనం చూస్తుంటాం పట్టణాల్లో అయితే ముసలి వాళ్ళు కూడా ఎప్పుడన్నా ఒక వెంట్రుక పొరపాటును మెరిసినట్టు కనిపిస్తే వెంటనే రంగేసేసుకుంటారు. ఎందుకంటే ముసలితనం కనిపించకూడదు. రకరకాల క్రీములు మేకప్ వేసుకుంటారు. ముసలి వాళ్ళు కూడా ఏదో నిక్కర్లు వేసుకుని కుర్రవాళ్ళలాగా పరిగెడుతుంటారు. అంటే ఎవరికి ముసలితనం అంటే ఇష్టం ఉండదు, అందరూ యవనంగా ఉండాలనుకుంటారు. కానీ ఈ శరీరం యవనంగా ఉండదు, ఇది నాశనం అవుతుంది, ఇది మరణిస్తుంది ఎప్పటికైనా సరే. ఒకవేళ మనం నిత్య యవనంగా ఉండాలంటే చూడండి, మనకి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తారు, మీరు ఈ షేవింగ్ క్రీమ్ వాడండి, ఇది ఇందులో 4 బ్లేడ్లు ఉంటాయి, ఇలా అంటే ఇలా బాగుంటుంది, ఈ బ్లేడ్ వాడినారు అనుకో మొత్తం మీకు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ మీ వెనకాల పరిగెడతారు, లేకపోతే ఈ పేస్ట్ వాడండి, ఈ అని పళ్ళు ఎక్కిలించండి, అందరూ మీ వెనకాల పరిగెడతారు, మీ ఇంట్లో లైట్లు అక్కర్లేదు, పళ్ళు దగదగా మెరుస్తాయి, ఇలా రకరకాలుగా చూపిస్తుంటారు. మీరు దేవతాలోకాలకు వెళితే దేవతల రోజు గడ్డం తీసుకునే అవసరం లేదు, వాళ్ళకి అసలు స్నానం చేయాల్సిన అవసరమే లేదు, వాళ్ళు మలమూత్ర విసర్జనలు చేయరు. చూడండి ఎంత ఉన్నతమైనటువంటి అస్తిత్వం. ఇంకా మీరు ఆధ్యాత్మిక దేహాన్ని ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఆత్మ పదార్థంతో తయారైనటువంటి శరీరం అంటే ఇంకా అది నిత్య యవ్వనంగా ఉంటుంది, దానికి జన్మ మృత్యు జరావ్యాధులు ఉండవు, ఎప్పుడు కూడా ఆనందమయంగానే ఉంటుంది. ఈ ఆందోళన అనేది ఉండనే ఉండదు మొట్టమొదటి. చూడండి, అలాంటి జీవన స్థితిని పొందడాన్నే ముక్తి అని అంటారు. అంతేగాని ముక్తి అంటే మనం మాయమైపోతాం, మనం గాలిలో కలిసిపోతాం, శివైక్యం అయిపోతాం కాదు. ఏం జరుగుతుంది ముక్తి అంటే, మనం భగవంతుని వంటి ఒక దేహాన్ని మనం పొందుతాం. అది మోక్షము అంటే. మరి అది కావాలి అంటే ఏం చేయాలి? ఆ ముక్తినిచ్చేటువంటి ముకుందుణ్ణి మనం ఆశ్రయించాలి. అంతేగాని ఆ బురిడి బాబా లేకపోతే ఆనపర్తి బాబా, ఆ బాబా ఈ బాబా వీళ్ళందరినీ పట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ తిరిగి ఇదిగో ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరైతే భగవద్గీత కావాలనుకుంటే చాలా సందర్భం ప్రభుజీ చేతుల మీదుగా తీసుకోవచ్చు. కార్తీక మాసంలో ఒక సాధు పురుషుల చేతుల మీదకి తీసుకోవడం చాలా ఉత్తమం. ఎవరైతే సైన్ చేసిస్తారు ప్రభుజీ గారు, భగవద్గీత ఎవరైతే లేదో వాళ్ళు ఉన్నా సరే ఎవరైనా తమ మిత్రులకి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వచ్చి తీసుకోవడానికి ఈ ఏదైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా జపమాల చెప్పారు ఇప్పుడు ప్రభుజీ. సో మంచి పని కోసం మనం ఎప్పుడు ఆలోచన చేయకూడదు. ఇప్పుడు మనం మంచి పని ఎంత త్వరగా చేస్తాం మంచిది. ఎవరికైతే భగవద్గీత కావాలి, జపమాల ఈ రోజు నుంచి అంకితం అవుతామంటే రావచ్చు అందులో. హరే కృష్ణ. సారీ ప్రోగ్రామ్ ఇప్పుడు రోజు చేశారా ఒడియా భగవద్గీత తీసుకున్నారు. 5 ఒకసారి గట్టిగా 5కి సంతకాలు చేయాలా? సో ప్రభు చెప్పినట్టుగా ఒక పక్క చేయండి, ఎవరైనా రావాలనుకుంటే ఆ పక్క నుంచి రాయండి. దయచేసి కొద్దిగా స్థానం ఉంది కొద్దిగా ఇట్లా ఫస్ట్ ఇబ్బంది సో ఇప్పుడు ఆదినారాయణ ప్రభు గారికి ఒకసారి గట్టిగా హరినామం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 ఇంకా ఎవరైనా ప్రభు సైడ్ చేసి పెట్టుకోవచ్చు మన ఇంట్లో చదువుకోవచ్చు. మంచి అవకాశం ఇది. ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. విద్యారామం ఇవన్నీ కూడా చెప్పబడింది. ముఖ్యమైన విద్యారామం అవుతుంది. తెలుగు అన్న తెలుగు హరే ముత్యాలమ్మ గారు తెలుగు గీత తీసుకుంటారు. ఒకసారి గట్టిగా హరినామ చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మనలోని ప్రసాదం అనేది కొన్ని గట్టిగా ప్రయత్నించాలి. అప్పుడే పడతాయి. అదే విధంగా హరే రామ హరే రామ రామ సో అదే విధంగా కనకరాజు గారు ఒక 2 గీతాలు తీసుకుంటారు. ఒకసారి గట్టిగా హరినామ హరే ఇంగ్లీష్ ఇలా పక్కన హరే కృష్ణ హరే ఇంకా ఎవరైనా ఓకే. సో ధన్యవాదాలు. అదే విధంగా రేపు కార్యక్రమం దాంట్లో గణేష్ గారిలో అంటే మధ్యాహ్నం కూడా కార్యక్రమం ఉంది. ప్రభు రేపు నైట్ మళ్ళీ ఈ యొక్క స్థానం నుంచి వాళ్ళు భీమవరం వెళ్ళిపోతున్నారు. అంటే కొంత సమయం మనకి బాగా ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం కూడా రావడానికి అందరూ ప్రయత్నించండి. అదే విధంగా హరిపురంలో సుల్లానరసింహ గారి హరిపురం అంటే చాలా వీటిలో అడుగుతున్న హరిపురం 2 హరిపురం ఉంటాయి. వాళ్ళు ఈ రోజు కూడా అడిగేది హరిపురం అండి. సో అక్కడ హరిపురం కాకుండా సుల్లానరసింహ గారి హరిపురం ఉందో ఆ హరిపురంలో సాయంత్రం ఉంటుంది. సరేనా? సో ఇంకెవరైనా కావాలంటే తీసుకోవచ్చు. జపమాల హరినామ ఈరోజు హరినామం గురించి నామం కూడా తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మనము ధన్యవాదాలు చేద్దాం. చాలా చక్కగా గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే